మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వెల్దుర్తి మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చేతులు శుభ్రంగా చేసుకుని భోజనం చేయాలన్నారు. బయట నుంచి తీసుకొచ్చిన కూరగాయలు, తినుబండారాలు శుభ్రం చేసిన తర్వాతనే స్వీకరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా పాఠశాలకు రాని విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి మాత్రలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ప్రతి ఇంటికి సర్వే చేపట్టిన అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్ మందులను పంపిణీ చేస్తామన్నారు. నమస్కారం అండి. ఎల్దుర్తి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష మాట్లాడుతున్నాను. సో ఇవాళ నేషనల్ డీవార్మింగ్ డే ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది. మనమందరం ఇది నేషనల్ వైడ్గా జరుపుతున్నారు. నేషనల్ డీవార్మింగ్ డే ఏంటంటే నులి పురుగుల దినోత్సవ నివారణ అన్నమాట. దాన్ని నివారించడం కోసం మనం స్కూల్లో ప్రత్యేకంగా పిల్లలకి డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. దట్ ఈస్ వాట్ ఆల్బెండజోల్ అనే ట్యాబ్లెట్ ఇస్తాము. అది పిల్లలకి అందరికీ వేస్తాం అనమాట. ఎందుకంటే పిల్లలు ఆల్మోస్ట్ శుభ్రంగా ఉండరు, హ్యాండ్స్ సరిగ్గా వాష్ చేసుకోరు. సో దానివల్ల వాళ్ళకి ఆకలి ఈ నులిపురుగులు బుజ్జలో ఉండడం వల్ల వాళ్ళకి ఆకలి కాకపోవడం, దానివల్ల వాళ్ళు సరిగ్గా తినకపోతే ఎనీమియా రావడం, అలాంటి డిసీజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ నివారించడానికి మనం సంవత్సరానికి ఒకసారి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్కూల్స్లలో ఎస్పెషల్లీ. అండ్ ఇవాళ స్కూల్లో ఎవరైనా మిస్ అయిన చిల్డ్రన్ ఉంటే మనకు మళ్ళీ మాపప్ రౌండ్ ఉంటుంది ఒక 1 వీక్లోనే. సో ఆ మాపప్ రౌండ్లో మళ్ళీ మిస్ అయిన చిల్డ్రన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా డ్రాప్అవుట్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పిల్లలు వాళ్ళు నమిలి మింగాల్సి ఉంటుంది ఆ ట్యాబ్లెట్. అవి తీయగానే ఉంటాయి. చాలామంది పిల్లలు కొంచెం తినేసి నోరు కడిగేసుకుంటారు, కానీ దానివల్ల అదంతా పని చేయదు. సో చక్కగా తినేసి ట్యాబ్లెట్ వేసుకొని ఫస్ట్ అన్నం కడుపు నిండా తినాలి, లేకపోతే కడుపు పిసికినట్టు అవ్వడం కానీ, కడుపులో తిప్పేయడం కానీ, వాంతులు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో స్కూల్లో మేము అన్నీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో దట్ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆఫ్టర్ లంచ్ టైం మేము ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పాము. సో ఆఫ్టర్ లంచ్ అయ్యాక అన్ని స్కూల్స్లో మా స్టాఫ్ అందరూ వెళ్ళేసి స్కూల్స్లో ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ వేసుకొని ఇప్పుడు అందరు చిల్డ్రన్ బాగానే ఉన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పిల్లలు ఎవరికి ఏం లేవు. ప్రస్తుతానికి ఎవ్రీబడి ఈజ్ ఫైన్. సో ఇది రాకుండా నివారించుకోవాలి, అసలు రాకుండా ఏం చేయాలి నులి పురుగులు రాకుండా అంటే, మనకి యూజువల్లీ ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ థింగ్ పురుగుల వల్ల. లైక్ మనకి పంట మొత్తం సాయిల్లోనే పెరుగుతుంది కాబట్టి ఆ సాయిల్లో ఉండే మట్టి వల్ల ఈ పురుగులు అవన్నీ అతుక్కొని ఉంటాయి. సో మనం ఎక్కడైతే కూరగాయలు కొనుక్కుంటామో ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా వాష్ చేయాలి. 1-2 సార్లు వాష్ చేసి సాల్ట్ వేసి కాసేపు నానబెట్టి ఆ తర్వాత దాని మీద ఉన్న తొక్క తీసేటి వెజిటబుల్స్ ఉంటే అవన్నీ తీసేసి నీట్గా కుక్ చేసుకోవాలి. అట్లే సేమ్ వైజ్ చికెన్, మటన్ ఏదైనా సరే, ఫిష్ కానీ మటన్ కానీ అవి కూడా మనకి మీట్లో ఉంటాయి కాబట్టి మీట్ కూడా 100 degreesలో మంచిగా కుక్ చేసిన మీట్ తింటేనే మనకి ఇలాంటి పురుగులు రాకుండా నివారించుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా స్కూల్ నుంచి వచ్చినా పని నుంచి వచ్చినా నీట్గా కాళ్ళు చేతులు చక్కగా కడుక్కోవాలి, శుభ్రంగా వేలు క్లీన్ చేసుకోవాలి. ఈ గోర్లలో మట్టి అది లేకుండా పిల్లలకి చూసుకోవాలి, ఆటలు ఆడుతూ ఉంటారు కాబట్టి. సో ఆ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి, సరిపోతుంది. దీనివల్ల మనం ఇవన్నీ రాకుండా చూడవచ్చు. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వేసుకుంటే ఫర్దర్గా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా, ఎనీమియా రాకుండా ఎస్పెషల్లీ దానివల్ల పిల్లలకి ఏం ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఆకలి కాకపోవడం ఇవన్నీ ఏమన్నా ఉంటే అది ఈ పురుగులు ఉండడం వల్ల వచ్చే లక్షణాలు అనమాట. అండ్ మొహం మీద చాలామంది పిల్లలకి తెల్లగా మచ్చలు వస్తూ ఉంటాయి. అది కూడా డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు. ఈ నులి పురుగులు ఉండడం వల్ల కూడా ఆ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి ఆకలి కాకపోవడం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఫేస్ మీద తెల్ల మచ్చలు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ అరికట్టడానికి మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది మన నేషన్ మొత్తం. ఇవాళ హోల్ కంట్రీ ఈ ప్రోగ్రామ్ జరపడం జరుగుతుందండి.